చూడండి మిత్రులారా, ఈరోజు వర్షం అయితే ఎడతెరిపి లేకుండా కొడుతుంది నైట్ నుంచి. అందరికీ హాయ్ ఫ్రెండ్స్. వర్షం అయితే నైట్ నుంచి ఎడతెరిపి లేకుండా కొడుతూనే ఉంది. చల్లగా ఉంది వాతావరణం ఫ్రెండ్స్. వర్షాకాలంలో వానలా కొడుతూనే ఉంది. ఉదయాన్నే చూడండి ఎలా ఉంది వాతావరణం, కూల్గా వర్షం పడుతూ ఉంది. లక్ష్మి, ఏం చేస్తున్నావు? వంట ఏంటి స్పెషల్? పప్పు పప్పు మాత్రమే. టీ అవుతుంది, రైస్ అవుతుంది కదా. నైట్ పాలు టీ పెట్టేసినావు. ఓకే, ఈ వాతావరణం కూల్ ఉంది కదా, ఎన్నిసార్లు అయినా తాగుబోదు అవుతుంది. ఇంత ఉదయం ఇప్పుడు టీ తాగితే ఆ మజా వేరు. ఎక్కడన్నా వెళ్తాం కదా పొద్దున్నే, మనం ఎగ్జామ్స్ అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనం సిటీ అట్లా వెళ్తుంటే మధ్యలో ఎర్లీ మార్నింగ్ టీ తాగబోదు అవుతుండే, కంపల్సరీ ఆగి తాగుతుంటే. అలా ఎగ్జామ్ టైం అవుతుంది ఏమని కొంచెం మంది మా బాపట్ టోటల్ అయితే లోపల టెన్షన్ పడుతుంటారు. కానీ మనం ఒక్క 5 minutesలో ఏమవుతుందని ఆపి మరి టీ తాగుతాం మనం. అయితే ఆ టీ తాగితే కొంచెం రిఫ్రెష్ అవుతాము. అట్లా అలవాటు పడ్డాం మనం, అందుకు టీ తాగాల్సిందే. కొద్దిసేపు ఆగు, ఒక 10 నిమిషాలు అయినాక తగ్గితే వద్దు. అవు అవు మా బాబు పాలకోతుండు ఫ్రెండ్స్. పాలకోతుండే కొంచెం లేట్ అయ్యి వదువులే వర్షం పడుతుందని చెప్పి హాయ్ చెప్పమ్మా. అన్న లేవలేదు ఈరోజు, నీవే ఫస్ట్ లేచినావు. వెరీ గుడ్. వర్షం కొడుతూనే ఉంది అమ్మాయి కదా, వర్షం కొడుతూనే ఉంది. తొందరగా పోదాం, మళ్ళీ పాలు అయిపోతాయి అని బాబు అంటుండు. మంచిగా ఉండే పాలు, కానీ వర్షం కొడుతుంది కదా, చాలా ఎక్కువ కొడుతుంది. అందుకోసం కొద్దిసేపు ఆగి వదువులే అని చెప్తున్నాం. అదే నీకు ఈరోజు ఏం ఎగ్జామ్ అమ్మా? ఈవీఎస్. ఇంకా అన్నకి ఇంక ఉన్నాయంట కదా. ఈమెకి అయిపోతున్నట్టున్నాయి కదమ్మా. ఆన్లైన్ ఎగ్జామ్ రాసింది నైటు ఈవీఎస్. అమ్మా సోషల్ ఉంటుంది. మీరు చిన్న క్లాస్ కదమ్మా, 2nd క్లాస్ నువ్వు, అందుకు నీకు ఈవీఎస్ ఒకటి ఉంటుంది, అయిపోతాయి. అన్న వాళ్ళకి ఇంకా వేరే ఎగ్జామ్స్ ఉంటాయి కొన్ని. ముఖం వాడుకోపో, ముఖం వాడుకొని రాపో. కొన్ని వేడివేడిగా కొన్ని వాటర్ తాగదాం ఎర్లీ మార్నింగ్. కొన్ని తాగితే మంచిగా ఉంటుంది. అవు అందరికి దగ్గులు సర్దులు లాగా ఉన్నాయి కదా, వేడి వాటర్ తాగితే మంచిగా ఉంటుంది, గొంతు ఫ్రీ అవుతుంది. అవు అందుకే నేను తాగుతా, నీవు కూడా తాగు. వర్షం ఇంకెక్కువ అవుతుంది ఫ్రెండ్స్, ఇంకెక్కువ అవుతుంది వర్షం అయితే. అవ్వమ్మా తెల్లాలి, కానీ వర్షం చూడు ఎట్లా కొడుతుందో. నైట్ నుంచి వస్తూనే ఉంది. అవ్వమ్మ గాలి వస్తుంది. ఆంధ్రలో అయితే చాలా ఎక్కువ ఉందంట ఈ వర్షం, ఇంకా మనకు తక్కువ ఉంది. అన్నం లేపో, సరే అయిదాం. వాన అయితే మస్తు కొడుతుంది ఫ్రెండ్స్, కానీ స్కూల్కి వెళ్ళాలి తప్పదు కదా, అందుకు స్టార్ట్ అయినాం. కొన్ని జిల్లాలకు హాలిడే ఇచ్చారు మా ప్రాంతంలో కూడా, కానీ మా జిల్లాలో హాలిడే ఇవ్వలేదు, అందుకు స్కూల్కి వెళ్తున్నాం. మరి కాసేపు అయినాక హాలిడే వచ్చేది కూడా చెప్పలేం. నిర్ణయం కలెక్టర్ గారి నిర్ణయం, డిఓ గారి నిర్ణయం వల్ల ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇక స్కూల్ టైం అవుతుంది కనుక వెళ్తున్నాం ఫ్రెండ్స్. నేను మా శరత్చంద్ర ఇద్దరం వెళ్తున్నాము. ఆరాధ్యకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావడం వల్ల తననేం పంపించట్లేదు, హెవీ రైన్స్ ఉండడం వల్ల. శరత్కి ఎగ్జామ్ ఉంది, లేకపోతే ఈ వర్షానికి తనలో పంపించకుండా ఏం కాకుండా శరత్ను పంపిస్తున్నా. నేను వెళ్తున్నా ఫ్రెండ్స్. ఈ వర్షాలకు ముందు ఉన్న గుంత కూడా కనిపించకుండా అయినాయి ఫ్రెండ్స్. వర్షాలు తీవ్రంగా కొడుతున్నాయి కదా, అందుకు గుంతలలో వర్షం చేరి
అది గుంతన రోడ్ అని కూడా తెలియదు. చాలామంది ఇబ్బంది పడతారు. కొంచెం స్లోగా డ్రైవింగ్ చేయండి మిత్రులారా. ఈ వర్షాలకు ఏం తెలియదు. వర్షం పడుతుందని బైకర్స్ అయితే ఎక్కువ స్పీడ్గా వెళ్తుంటారు వర్షం తడవకుండా ఉండడానికి. వెళ్తూ ఉంటే ఆ గుంతలలో ఇబ్బంది పడతారు. చాలామంది యాక్సిడెంట్లు అయితే. అందుకు జాగ్రత్తగా వెళ్ళండి మిత్రులారా అందరు కూడా. మేమైతే ఇక స్కూల్లోకి వెళ్తున్నాం. చూడండి మిత్రులు సార్ వాళ్ళు కొంతమంది బైక్ల పైన వర్షంకు తడుస్తూ వెళ్తున్నారు. పాపం చాలా ఇబ్బంది వాళ్ళకు. తప్పదు కదా, డ్యూటీ చేయాలి. డ్యూటీ చేస్తేనే మనం బతుకుతాం కనుక అందరికి ఇబ్బంది పడుతుంటారు. మేమంటే కొంచెం కారు ఉన్నందుకు కొంచెం సేఫ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెళ్తాం ఫ్రెండ్స్. వర్షాల కోసం హాలిడే అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. వచ్చి ఒక మొక్కను అయితే నాటడం జరిగింది మన గార్డెన్లో. ఈ మొక్క తెచ్చి చాలా రోజులు అవుతుంది, వీలు లేక పెట్టలేదు. బిర్యానీ ఆకు చెట్టు ఈరోజు అయితే పెట్టేశాను. హలో, ఏమో చేస్తున్నారు లక్ష్మి? తర్వాత ఏం చేస్తున్నారమ్మా? బజ్జీ చేస్తున్నాం, చిన్న చిన్న బజ్జీ. చిన్న చిన్న బజ్జీలు. ఇది ఇంకో టైప్ బజ్జీలు. అవును, చిన్నగా ఉంటాయి కానీ టేస్ట్ బాగుంటాయి ఇవి. వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకొని తింటే బాగుంటాయి ఇవి. మా పెద్దక్క బాగా చేస్తుంది ఇవి. టేస్ట్ బాగుంటుంది మీ అక్క అయితే. అప్పుడప్పుడు చేసుకుంటుంది, అప్పుడే ఎప్పుడు చేసుకొని నిల్వ ఉండడానికే వేరే రకం చేస్తుంది. వేరే చేస్తాం కదా, బిల్లల టైప్ చేస్తుంది. ఇవేమో అప్పటికప్పుడు వేడివేడిగా తినడానికి ఇట్లా చేస్తుంది. కానీ బాగుంటాయి కదా టేస్ట్. మీ అక్క చేసి నిజంగా సూపర్ ఉంటాయి. పండుగలకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చేస్తారు కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ నెయ్యి చేసేదానికంటే ఈ టైపు. ఇంకో టైపు నెయ్యి బాగుంటాయి మధ్యలో. ఇంకో టైపు అవి నావి ఇష్టపడతారు. అవునవును. ఈ టైప్ ఏమో పెద్దక్క బాగా చేస్తారు. వదిన వాళ్ళవి బాగుంటాయి. వదిన వాళ్ళు అవి వేరే కూడా వేరే చేస్తారు చూడు, ఇట్లా ఫ్లవర్స్ లాగా. అవి కూడా బాగుంటాయి. ఒకసారి చేపిద్దాంలే. ఫుడ్ ఐటమ్స్ చాలా బాగా చేస్తుంది వదిన. అన్ని బాగా చేస్తుంది వంటలు. అన్ని రకాల కర్రీస్ కానీ స్వీట్లు కానీ ఇక ఎట్లా ఏ రకం ఎట్లా చేయాలో ఆమె బాగా చేస్తుంది. వంటల విషయంలో అయితే ఇప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర ఏమైనా పండుగలు ఇట్లా అందరం కలిసి ఉన్నప్పుడు ఉంటే ఆమెతోనే చేపిస్తారు మా అన్న వాళ్ళు కూడా. టేస్ట్ బాగుంటుందని. బాగున్నాయా మమ్మీ? ఎలా ఉందమ్మా? సూపరా? తిన్నావా? తినేసి ఏం లేదు, సింపుల్ గా కొంచెం గోధుమ పిండి, కొంచెం శనగపిండి, కొన్ని ఆనియన్స్ టేస్ట్ కోసం, కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకొని, ఇక అన్ని రుచికి సరిపడా సాల్ట్, అవి మనం ఎట్లా బజ్జీలకైతే తడుపుకుంటామో అట్లా వేసుకోవాలి. వేడి వేడిగా బజ్జీలు అయితే చాలా టేస్ట్ ఉన్నాయని అంటుండ్రు పిల్లలు అయితే. చాలా బాగున్నాయి, మంచిగా వస్తున్నాయి కదా. అవును, తిన్నా, టేస్ట్ బాగున్నాయి. మా అప్పుడు ఏమో బజ్జీలు అంటుండట అన్నాడు తీస్తే. చిన్నగా బాగుంటాయి వేడివేడిగా. ఈ వాతావరణం కూల్గా ఉండడం వల్ల ఏదో ఒకటి ఇలా తీసుకొని తినాలనిపిస్తుంది. మధ్యాహ్నం నుంచి అనుకుంటున్నాము, ఇక కాకపోతే ఇక అనుకున్నప్పటి నుంచి ఈవినింగ్ అయిపోయింది. అవునవును. ఈరోజు స్కూల్ హాలిడే ఇచ్చేది, మేము స్కూల్లోకి పోయినాక హాలిడే ఇచ్చేది. ఎగ్జామ్ ఆమెకు ముందే పోస్ట్ పోన్ అయినందుకు ఏం తోలుకోవలేను. శరత్ కుంది అని తోలుకోపోయింది. ఇక అవును, మరి అలాగే చేస్తారు, ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తారు ఇవి బజ్జీలు. సరిగా చేసేది చేసినాక బాబుకి ఇచ్చినంటివి కదా, అందరికి వేడి వేడిగా ఉన్నప్పుడే. అవునవును, కరెక్ట్. లోపల కూడా ఇంకా పిండి బాగా ఉడకాలంటే కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసి చిన్నగా చేసుకున్నా. లోపల పిండి పిండి ఉంటే తినబుద్దిగా. అవును, చాలా చేసేయి. డిన్నర్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. డిన్నర్లోకి వేడివేడిగా రైస్, టమాటా కర్రీ చేసిందిగా. టమాటా అంటే మాకు బాగా ఇష్టము. టమాటా తింటున్నాం. టమాటా నవ్వుగా మీకు ఎక్కువ ఇష్టం. శరత్కే ఇష్టం. ఉల్లిగడ్డ ఎక్కువ ఇష్టపడ్డాడు కదా. నేను ఇష్టపడను. నవ్వేమో ఉల్లిగడ్డ చాలా ఎక్కువ ఇష్టపడతాడు. ఆలుగడ్డ, పప్పు అన్నీ ఇష్టపడతాడు. బాగానే కొద్దిగా కర్రీలు ఎక్కువ ఇష్టపడాలి. మీకు బాగా ఇష్టమా? ఓకే. వర్షాలు రేపు చాలా ఉన్నాయంట కొన్ని జిల్లాల్లో.
ఆహా. వాళ్ళు వేస్తున్నాం. మ్మ్. ఈ రోజు అయితే మనం పోయినాక వాళ్ళే ఇచ్చారు మేము పిల్లలు పోయినాక. అసలు ఇబ్బంది పడదు బాగా చాలా మంది. అవును ఇక వర్షం ఫుల్ పడుతుంది కదా పొద్దున. అవు. వర్షంలోనే పోయిండ్రు పాపం. పోయారు వాళ్ళే పోయినాక వాళ్ళే ఇచ్చారు. వాళ్ళే ఇచ్చిండ్రు మళ్ళీ పోయేటప్పుడు తడిసలే వచ్చేటప్పుడు తడిసలే. ఇబ్బంది పడదు పిల్లలు అయితే పాపం. ఇలా ముందస్తు ఇస్తే బాగుంటుంది కానీ ఇవ్వలేదు. ఇక వర్షం పడ్డది ఇప్పుడైతే ఒలిపించింది. ఇంతదా ఇది? కొన్ని ఉన్నాయి అప్పుడు వేడి వేడిగా తిన్నారు కానీ ఇప్పుడు కొంచెం తింటారా మరి. కొన్ని తీసుకుందాం పడుతున్నారు. ఇక అందరం తింటున్నాం ఫ్రెండ్స్. ఇక ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. Bye.